హలో ఎవ్రీవన్. ప్రముఖ నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ నుంచి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు తమిళ్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ ఈ 3 లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే వాళ్ళ యొక్క కెరీర్ పేజీ అనే నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ అనేది మనకి హైదరాబాద్, తెలంగాణతో ఉండడం జరిగింది. మీరు ఫుల్ టైం అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ కంపెనీకి సంబంధించి కొంత డేటా అయితే ఇచ్చారమ్మా. ఆ ప్రొఫైల్ ఒకసారి మీరు చెక్ చేయండి. అదే విధంగా మనకి నెక్స్ట్ వీక్ సంబంధించి యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి. సో అదే విధంగా దానికి సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా లింక్స్ ఇచ్చారమ్మా. కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్స్ ని క్లిక్ చేసి మీరైతే తెలుసుకోవచ్చు. క్లియర్ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు కదా. సో ఇక్కడ మీకు శాలరీ చూసుకుంటే ఇక్కడ అప్ టు 4.2 LP అని క్లియర్ మెన్షన్ చేశారు. అదే విధంగా ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఇస్తామంటున్నారు. లాంగ్వేజ్ నోట్స్ తీసుకోండి. ఇక్కడ నేటివ్ స్పీకర్ తమిళ్, తెలుగు, హిందీ మీరు ఈ 3 లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో మన తెలంగాణ కాబట్టి మీకు తెలుగు వస్తే సరిపోతుంది. గుడ్ ప్రొఫెషనాలిటీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అన్నారు. కాబట్టి మీకు అడ్వాన్స్ లెవెల్లో ఇంగ్లీష్ కూడా కావాలి అని క్లియర్ మెన్షన్ చేశారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైదరాబాద్ లో మీకు అయితే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. 6 days వర్క్ అయితే ఉంటుంది. ఐ మీన్ ఫర్ వీక్ కి క్లియర్ మెన్షన్ చేశారు. మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే మీకు ఎగ్జామ్ లేక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. క్లియర్ గా అయితే నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా శాలరీ గురించి కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీరు ఏ డిగ్రీ చేసిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి పీజీస్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. మీకు వీడియో కింద కామెంట్స్ డైరెక్ట్ మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను. ఇది అప్లై లింక్ మనకి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు కదా. దీని మీద క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు రెజ్యూమ్ ఫస్ట్ నేమ్ ఇక్కడ మీకు స్టార్ మార్క్స్ కనబడుతుంది కదా. ఈ స్టార్ మార్క్స్ మీద ఉండేది మాత్రం మ్యాండేటరీ మై స్టార్ మార్క్స్ కాబట్టి ఈ స్టార్ మార్క్స్ ఉండేది మాత్రం కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మ్యాండేటరీ కాబట్టి సో స్టార్ మార్క్స్ లేనిటివి మ్యాండేటరీ కాదు కాబట్టి వాటిని వదిలేయచ్చు. దానిలో నో ప్రాబ్లం. ఓకేనా. కానీ ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి స్టార్ మార్క్ ఉంది, మొబైల్ నెంబర్ స్టార్ మార్క్ లేదు కాబట్టి మీకు మొబైల్ కంటే కూడా ఈమెయిల్ ఐడి కరెక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ మనకి ఇక్కడే మెన్షన్ చేశారు కదా. కాబట్టి ఏవైతే స్టార్స్ మ్యాండేటరీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరైతే కరెక్ట్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.